సార్ ఎస్ఎల్బీసీ నేపథ్యం ఏమిటి? ఎస్ఎల్బీసీ నేపథ్యం ఏందంటే, ఒక్కసారి మనం నిజాం ప్రభుత్వంలోకి వెళ్ళాల్సొస్తది. అంత బ్యాక్. అంత బ్యాక్. ఎందుకంటే, ఏలేశ్వరం ప్రాజెక్ట్ అనేది నాగార్జున సాగర్ కంటే ముందు కన్సీవ్ చేసిన ప్రాజెక్ట్ అది. అది నిజాం ఏం చేసిండంటే, అప్పుడు హైదరాబాద్ స్టేట్‌కే పరిమితమై ఆలోచించాడాయన. తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఎట్లివ్వాలి? నల్గొండ అనేది దేశంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతాలలో టాప్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఒక 5 జిల్లాలున్నాయో, అందులో మహబూబ్‌నగర్, నల్గొండ కూడా ఉంది. అనంతపూర్ ఉంది. అయితే ఎట్లా దీన్ని ఏం చేయాలని చెప్పి ఏం చేశాడంటే, ఈయనకు సంబంధించి నల్గొండ ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి, మహబూబ్‌నగర్ జిల్లాకు 3 ప్రాజెక్టులు అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర. నల్గొండకొచ్చేసి ఏలేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేయమని చెప్పారు. అది మన నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు డిజైన్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళేం చేశారు, అప్పుడు మద్రాస్ స్టేట్‌లో ఉండే. మద్రాస్ స్టేట్‌లో ఉన్నప్పుడు రాజగోపాలాచారి వీళ్ళు నిజాంను అక్కడ ప్రాజెక్ట్ కట్టుకుంటే మీకొక్కరికే కాదు మాకు కూడా లాభం అవుతుంది. కాబట్టి చెరసగం పంచుకుందాము. మనం కలిసి ముందుకు పోదామని చెప్పేసి వాళ్ళు ఒకటి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినప్పుడు ఈ ఏలేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్‌తోనే ఆంధ్ర ప్రభుత్వం విభేదించింది. అంటే మద్రాస్ ప్రభుత్వం దానివల్ల మాకెక్కువ లాభం లేదు. ఎందుకంటే అది ఆహ్, ముంపేమో ఆంధ్ర ఉంది. వంపేమో తెలంగాణకుంది. ఓహోహో! ఆ! అయితే మాకు దీనివల్ల పెద్ద లాభం లేదు. ఈ కాలువల్లో తీసుకపోయినా కూడా మాకేం పెద్ద లాభం ఉండదు. అన్ని గుట్టలున్నాయి అని చెప్పి ఆ ప్రాజెక్ట్ సైట్‌ను వాళ్ళు డిఫర్ చేశారు. చేస్తే ఈ నిజాం ఏమనుకున్నాడంటే వాళ్ళుంటే మనకు ఖర్చు తగ్గుతది. లేకపోతే మొత్తం మన మీదనే పడతది. కాబట్టి ఆయన దాన్ని ఆ డిస్కషన్‌లో పెండింగ్‌లో ఉండంగానే నిజాం ప్రభుత్వం కూలిపోయింది. కూలిపోయిన తర్వాత 1951 నాటికి కేఎల్ రావు గారు ప్లానింగ్ బోర్డ్ మెంబర్‌గా ఉన్నాడు. అక్కడ కేంద్ర ప్రణాళికా సంఘంలో మెంబర్‌గా ఉన్నాడు. హుహుహు. ఈ కేఎల్ రావు ఏం చేసిండంటే, దీన్ని కొద్దిగా కిందికి దించినట్టయితే మనకు ఉపయోగపడుతది ఆంధ్రాకి అని చెప్పి ఏం చేసిండు, అక్కడ కృష్ణా నది హెయిర్ పిన్ లాగా ఇట్లా తిరుగుతది. హ్మ్. అటు దిక్కు కడితేనేమో ఆంధ్రాకు ముంపయితది, మనకు వంపయితది. ఆయన ఏం చేసిండు, దాన్ని మలుపు తిప్పి నందికొండ దగ్గర తీసుకొచ్చిండు. నందికొండ దగ్గర కట్టడం వల్ల ఏమైంది, ముంపంతా తెలంగాణకయింది, వంపు ఆంధ్రాకయింది. అంటే ఇట్లా పిన్ను ఇట్లా తిరుగుతది కదా! అవును. తిరిగినంక కట్టిండన్నట్టు ఆయన. తిరగక ముందు కడితేనేమో ఏలేశ్వరం దగ్గర 2 గుట్టలుండేది. ఆ గుట్టల మధ్య డ్యామ్ కట్టేస్తే మనకు చాలా ఎక్కడి దాకా వరంగల్ దాకా నాగార్జున కాలువలు ప్లాన్ చేశారు. 10,00,000 ఎకరాలు. అయితే తిప్పడం వల్ల ఏమైంది, ఆంధ్రాలోనేమో అప్ టు ఒంగోలు, నెల్లూరు దాకా ప్లాన్ చేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అని. ఎక్కడికో ఇక మద్రాసు టచ్ చేసేటట్టుగా ప్లాన్ చేశారు. హ్మ్. మనకేమో కేవలము ఒక 5,500,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చేటట్టు ప్లాన్ చేశారు. కేఎల్ రావు చేసిన దుర్మార్గంలో మొదటి దుర్మార్గం ఏందంటే ప్రాజెక్ట్ సైట్‌ను మార్చడం. దీనివల్ల ఏమైందంటే ఎత్తు మీదికెళ్ళి రావాల్సిన కాలువలు చాలా ఎన్నో మీటర్ల డౌన్ నుంచి రావడం జరిగిందన్నట్టు. వంపు ఆంధ్రకుండ వరకు కుడి కాలువ ద్వారా నదినే కుడి కాలువ ద్వారా మళ్లించారు. 21,000 క్యూసెక్‌లు అంటే రోజుకు దాదాపుగా 2 టీఎంసీల నీళ్లు పోయేటట్టుగా ప్లాన్ చేశాడు. 1,30 నీళ్లు ఒక 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 1.5 టీఎంసీల కంటే ఎక్కువ. నదినే మళ్లించాడు. మనకేమో తూములు చిన్నగా 3 పెట్టిండు. ఎల్ ఎల్‌బి లాల్ బహదూర్ కెనాల్ అని చెప్పిండు. అదేమో జవహర్‌లాల్ కెనాల్. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి 2 ఏళ్లకే చంపేశారు లాల్ బహదూర్ శాస్త్రిని. మన కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ పెట్టిండు. వాళ్ళది 18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ పేరు పెట్టిండు దానికి. హ్మ్. ఈ కాలువ ద్వారా లోయలో నుంచి పోతాయి నీళ్లు. మీరు నాగార్జున సాగర్ దగ్గర లాల్ బహదూర్ కెనాల్ దగ్గర పోయి చూస్తే కింద రోడ్డు కిందికెళ్ళి ఎంతో లోతుకెళ్ళి పోతాయి. దానివల్ల ఏమైంది, మిట్ట ప్రాంతాలకు నీళ్లు అందలే. అప్పుడేమన్నారు, మీకు లిఫ్టులు పెడతాము. ఆ లిఫ్ట్‌ల ఖర్చంతా ప్రభుత్వందే, మెయింటెనెన్స్ ప్రభుత్వందే అన్నారు. ఇక మనోళ్ళంతా అమాయకులు గదా! నమ్మిండ్లు. లిఫ్టులు పెడతారు గదా! మనకి ఏదైతే ఏలేశ్వరం ప్రాజెక్ట్ కింద రావాల్సిన ఆయకట్టు ఉందో అదంతా అప్‌లాండ్ అయిపోయింది. ఎప్పుడైనా కాలువ తీసినప్పుడు డౌన్ సైడే పోతాయి కాలువలు. అప్ సైడ్ రావు. వన్ సైడే ఉంటది ఇరిగేషన్. ఇదే మన గతంతా ఇదే మొదటి నుంచి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌లో గూడా కుడి దిక్కే పోతాయి నీళ్లు. పైకంతా మళ్ళా మోటార్లు పెట్టుకోవడమే. వందల మోటార్లు కనబడతా ఉంటాయి పైపులు. అవును. ఆ! అవును. అయితే ఈ సాగర్‌లో ఏమైందంటే మీకు ప్రభుత్వమే మొత్తం ఇత్తదని రిపోర్ట్‌నే రాశారు. రిపోర్ట్‌లో రాసుకున్న తర్వాత ఏం చేసిండు, ఎంతకు ఆ పంపులు పెట్టలేదు. రైతులంతా ఏమనుకున్నారు, ముందు సంతోషపడ్డారు. మనకొస్తున్నది గదా అని చెప్పి సంతోషపడ్డారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో ఉన్నా గూడా వీళ్ళు పెట్టకపోయేసరికి వాళ్ళే ఇగ చూసి విసిగి వేసారి
గోపాల్ రెడ్డి గారని గాదె గోపాల్ రెడ్డి గారని ఉండేవాడు. ఆయన అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆ రోజుల్లోనే. ఇక వీళ్ళు ఇయ్యరు ఏం కాదు అని చెప్పి ఏం చేసిండు రైతులందరినీ కూడగట్టి ఆయనే ఈ మోటార్ కొని పెద్ద పెద్ద మోటార్లు కొని నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద పెట్టుకొని ఆయన పంటలు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఒక్కటి చేసేసరికి మిగతా రైతులలో కూడా మనం పెట్టుకుంటే మనకు కూడా వస్తుంది కదా, అందరం కలిసి చేసుకోవచ్చు కదా, ఒక్కో దాని కింద 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు ఇక అందరూ కూడా ఇదే పద్ధతిలో మోటార్లు పెట్టుకున్నారు. ఆ మోటార్లు పెట్టుకున్నాక కూడా మళ్ళీ వాటి రిపేర్లు కానీ వాటి కరెంటు బిల్లులు కానీ ఏది కట్టలేదు గవర్నమెంట్. కేసీఆర్ గారు పాదయాత్ర చేసేదాకా, కేసీఆర్ గారు పార్టీ పెట్టి పాదయాత్ర చేసేదాకా మోటార్లు బట్టి 2001 వరకు 2001లో 2003లో పాదయాత్ర చేసింది నాగార్జున సార్ కాలువల మీద. అంటే ఎప్పుడు మేము అన్యాయాలలో ఫస్ట్ ఇది చెప్పేటోళ్ళం, ఎడమ కాలువకి ఇట్లా అన్యాయం జరిగింది, కేఎల్ రావు ఇంకా దాన్ని కింది తీసుకుపోవడానికి ఈవెన్ పాలేరు పైనుంచి పోవాల్సిన దాన్ని కూడా పాలేరులో పడేయడం వల్ల అక్కడ కూడా ఆయకట్టు రాలేకపోయింది చాలా వరకు. అయితే ఈ దుర్మార్గాలలో మొదటి దుర్మార్గం ఏలేశ్వరం ప్రాజెక్టుని కిందికి దించడం. అయితే అప్లాండ్ 3-4 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది నష్టపోయినాం మనం. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు జయశంకర్ గారు ఈ విషయాలన్నింటినీ కూడా పుస్తకంలో రాశారు. రాస్తే ఆ పుస్తకాన్ని ఇందిరాగాంధీ కూడా తెచ్చుకొని చదువుకున్నది, తెప్పించుకొని మన పుత్తూరు వెంకటేశ్వరరావు గారి ద్వారా ఆ పుస్తకం ఇందిరాగాంధీ దగ్గర పోయింది. అయితే ఈ అన్యాయం చెన్నారెడ్డి మనసులో ఉన్నది కాబట్టి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 78లో ఈ ఫైల్ తెప్పించి నల్గొండ రైతులను వాళ్ళందరినీ పిలిచి ఎమ్మెల్యేలను పిలిచి, మరి మీకు అప్పుడు అన్యాయం జరిగింది కదా, పైన మీకు 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది, ఇక వరంగల్ అంటే ఆ కాలువ కిందికి పోయింది కాబట్టి వరంగల్ దిక్కు ఆలోచించాలి ఆయన, బట్ నల్గొండ రైతులకు అన్యాయం జరిగింది, దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా చేయాలని చెప్పి ఏం చేసిండు, ఒక కమిటీ వేసిండు రిపోర్ట్ ఇంజనీర్లతోని. వాళ్ళు సర్వే చేశారు. దురదృష్టం ఏంటంటే ఆ సర్వే అయిపోయేసరికి ఈయన దిగిపోయాడు, దించేసి మళ్ళీ అంజయ్యని చేసిండు కదా, అంజయ్యని ముఖ్యమంత్రి చేసిండు. అంజయ్యకి వీటి గురించి ఏం తెలియదు. తర్వాత మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి ఆ టైంలో ఈ రిపోర్ట్ చూసి టన్నెల్ చేయాలి, గ్రావిటీ ద్వారా రావాలి కాబట్టి శ్రీశైలం నుంచి టన్నెల్ ద్వారా ఇది తీసుకురావాలి. ఎర్లీ 80s ముచ్చట ఇది. 80లో ఓకే. 82 కల్లా ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది. అంటే టన్నెల్ అనేది ఊహించడమే కష్టం ఆ రోజుల్లో. ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్ ఇది. ఇప్పుడు రోడ్డు మార్గాలలో కూడా టన్నెల్స్ ఉంటాయి, రైలు మార్గాలలో కూడా టన్నెల్స్ ఉంటాయి. 100 మీటర్లు 100 మీటర్లు 200 మీటర్లు మా అంటే 1 కిలోమీటర్. ఢిల్లీ పోతుంటే మనకు 1 కిలోమీటర్ తగులుతుంది. ఇప్పుడు భారతదేశంలో అత్యంత పొడవైన టన్నెల్ రోడ్డు మార్గం జాతీయ రహదారిలో అటల్ టన్నెల్ అని హిమాచల్ ప్రదేశ్ కట్టారు. అదే 3 కిలోమీటర్లు. ఇక అదే హైయెస్ట్ భారతదేశంలో. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులలో కూడా టన్నెల్స్ అన్ని చిన్న చిన్నవి ఉండేవి, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ దగ్గర అక్కడిక్కడ. అది కూడా నార్త్ ఈస్ట్ ఆ ఏరియాలో. అయితే అప్పుడు ధైర్యం చేసి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో 43 కిలోమీటర్ల టన్నెల్ ఒకటి, 44 అనుకోండి, 43.99 44, ఇంకొకటి 7 కిలోమీటర్లో ఏమో ఇంకొక టన్నెల్. ఈ 2 టన్నెల్స్ మధ్యలో ఒక రిజర్వాయర్, డిండి రిజర్వాయర్, అంటే ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్ కాదు, ఇంకో చిన్న డిండి ఒకటి కట్టాలని చెప్పి ఓ చెరువు ఉందాడు, ఆ చెరువును రిజర్వాయర్ చేసి దాన్ని విస్తరించి ఈ నీళ్ళను ఈ టన్నెల్ నుంచి అల్లబడేసి మళ్ళీ ఆ రిజర్వాయర్ల నుంచి ఇంకో టన్నెల్ ద్వారా ఇంకో గుట్ట దాటిస్తే, అని గుట్టలుగా దేవరకొండ ఏరియాలో మీకు ఉన్నది. అయితే ఆ దాటిస్తే ఏమైందంటే మనకు నల్గొండ ఇదంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. 3 లక్షల ఎకరాలకు ప్లాన్ చేశారు. అందులో ఒక 2,30,000 ఎకరాలు కాలువల ద్వారా ఇంకోటి హై లెవెల్ కెనాల్ ఒకటి ప్లాన్ చేశారు, శ్రీశైలం హై లెవెల్ కెనాల్. ఇదంతా చెన్నారెడ్డి గారు చేయించింది ఇది. అయితే అప్పటికి ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు రాగానే ఏం చేసిండంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ పిలిచి అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఇంకో ప్రపోజల్ కూడా ఆ ఇంజనీర్స్ ఇచ్చారు. అది అయ్యేసరికి ఆలస్యం అవుతుంది, ఎందుకంటే టన్నెల్ టెక్నాలజీ లేదు అప్పటికి ఇండియాలో. మరి ఆ టన్నెల్ ఎట్లా తీయాలి, మాన్యువల్ తీయాలంటే ఏండ్లు పడుతుంది, మిషన్ ద్వారా తీయాలంటే మిషన్స్ ఇక్కడ లేవు, అవి చేసిన కాంట్రాక్టర్స్ కూడా లేరు. అయితే ఒక జయప్రకాష్ అసోసియేట్స్ అని చెప్పి ఆయనే బాక్రానంగల్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీకి ఎట్లా పేరుందో అప్పుడు జేపీ అసోసియేట్స్కి పేరుంది. సరే తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక జేపీ అసోసియేట్స్కి ఇచ్చారు అది. అయితే ఎన్టీ రామారావు దగ్గర జరిగింది ఏంటంటే కొంతమంది నల్గొండ ఎమ్మెల్యేలు ఈ టన్నెల్ వచ్చే వరకు పర్యావరణ అనుమతులు వచ్చేసరికి ఎంతకాలం అవుతుందో
అది టైగర్ రిజర్వ్ నుంచి వస్తుంది అమరాబాద్ అడవిలో నుంచి రావాల్సి వస్తుంది. అడవిలో. అదంతా టైగర్ పేరు మీద రిజర్వ్ అయిన ఫారెస్ట్ అది, అమరాబాద్ ఫారెస్ట్. అవును. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రావాలి. అయితే ఇక దీనికి టైం పడుతుందని చెప్పి ఏం చేసిండు నారారాఘవరెడ్డి వీళ్ళంతా ఉండిరా మీటింగ్లో. ముందైతే నాగార్జున సార్ పక్కనే ఉంది కాబట్టి నాగార్జున సార్ నుంచి లిఫ్ట్ చేద్దాం, అక్కంపేట దగ్గర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రిజర్వాయర్ కట్టి, ఒకవేళ లిఫ్ట్ చేస్తే అదే రిజర్వాయర్లకు లిఫ్ట్ ద్వారా వస్తాయి, టన్నెల్ ద్వారా వస్తే టన్నెల్ నుంచి కూడా అందులోకే కలుపుదాం, గ్రావిటీ ద్వారా టన్నెల్ ద్వారా వస్తాయి. కాబట్టి ఏం చేసిందంటే దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఆ అనుమతులన్నీ తీసుకున్నాక అది కడదాం, ముందు అయితే లిఫ్ట్ పెడదామని చెప్పేసి ఈ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తవ్వడము ఈ పనులన్నీ మొదలుపెట్టారు. ఎంతకైతే లేవు 91 దాకా చూసి జలసాధన ఉద్యమాన్ని మొదలుపెట్టారు దుచ్చర్ల సత్యనారాయణ గారు. దీనికోసమే శ్రీశైలం సొరంగమా లేకపోతే ఎత్తిపోతలా అని చెప్పి కాలయాపన చేయొద్దు, ముందు ఏదో ఒకటి చేసి మాకు నీళ్ళు ఇవ్వండి, ఫ్లోరోసిస్తో వీళ్ళంతా ఇట్లా అవుతున్నారని చెప్పి ఆయన ఆ ఉద్యమాన్ని 10 ఏళ్ళు నడిపిండు. అక్కడికి వాజ్పేయి టేబుల్ మీద కూడా అంశుల స్వామిని వండబెట్టిండు, ఈ మధ్యన చనిపోయిండు స్వామి, ఆ టేబుల్ మీద కూడా వండబెట్టిండు. సరే ఎప్పుడు మొదలైంది అనేది ఇంపార్టెంట్. సరే లిఫ్ట్ కోసం ఏర్పాట్లు జరిగినాయి, ఆ లిఫ్ట్ స్కీమ్ కూడా కమెన్స్ అయింది చంద్రబాబు నాయుడు ఉన్న పీరియడ్లోనే. తర్వాత మన శ్యాంప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా అందులో పనిచేశారు ఆ లిఫ్ట్ దానిలో. సరే ఒక అద్భుతం ఏం జరిగిందంటే టన్నెలు ప్రపంచంలోనే అత్యంత అద్భుతం, 43 కిలోమీటర్ల టన్నెల్. బట్ ఎత్తిపోతలు కూడా ఈ ఎస్ఎల్బిసి ఎత్తిపోతలు మాధవరెడ్డి గారు అప్పుడు మంత్రి ఉండే, ఆయన కృషి అది వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని చంద్రబాబును ఒప్పించి, తెలంగాణకు జనరల్ ఫండ్స్ ఇవ్వడు చంద్రబాబు, బట్ మాధవరెడ్డి కృషి వల్ల ఆ ఎత్తిపోతలది స్పీడప్ అయింది. స్పీడప్ అయినప్పుడు అందులో మొదటి నుంచి చివరి దాకా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇంజనీర్గా పనిచేశారు. సో అదొక అద్భుతం అన్నట్టు. అప్పటి వరకు అంత పెద్ద లిఫ్టు లేవు, బహుశా 50 మెగావాట్లు ఎంతో అది. అవును, అప్పటి వరకు అది లేదు, అయ్యే హైయెస్ట్ అది. కాళేశ్వరం వచ్చినాక మనం బాహుబలి పంపులు అంటున్నాం, కానీ అప్పుడు అవే బాహుబలి పంపులు ఆ రోజుల్లో. సో అదొక అద్భుతం. అయితే చంద్రబాబు ఏం చేశాడు, తుంపర సేద్యం అన్నాడు. తుంపర సేద్యం అంటే ఒక టీఎంసీతోని 15,000 ఎకరాలు, మనకు 6,000 ఎకరాలే ఒక టీఎంసీకి వరి పంటలు పండించేది. అయితే మెట్ట పంటలు పండించుకోండి, మీకు 15,000 ఎకరాలకు ఒక టీఎంసీ ఇస్తానని చెప్పేసి అప్పుడు ఆయనే ఎత్తిపోతలు మొదలుపెట్టాడు. ఒక పక్క ఈ పనులు నడుస్తున్నప్పుడే రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు 2004. అది కంబైన్డ్ గవర్నమెంట్, 6 టీఆర్ఎస్ మంత్రులు కూడా ఉన్నారు. సో మాకు ఖచ్చితంగా టన్నెల్ కావాలని చెప్పి పట్టుబడితే అప్పుడు ఆయన టెండర్స్ పిలిచి 2005లో మొట్టమొదటిసారి 2005లో జలయజ్ఞంలో పెట్టిండి ఈ ప్రాజెక్టు. 1900 కోట్లతోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ అని చెప్పి పెట్టిండు. జేపీ అసోసియేట్స్కి అవార్డ్ అయింది వర్క్. అది మంచి కాంట్రాక్టర్స్, నిజాయితీగా పనిచేసేవాళ్ళు.